జాతీయ కుష్ఠవ్యాధి నివారణ కార్యక్రమంలో భాగంగా డిప్యూటీ డైరెక్టర్ మరియు స్టేట్ లెప్రసీ నోడల్ ఆఫీసర్ ఎన్ శ్రీనివాసరెడ్డి సిరివెల్ల ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. శరీరంపై స్పర్శలేని మచ్చలు కుష్ఠవ్యాధి కావచ్చని, శరీరంపై మచ్చలు మరియు చర్మ సంబంధిత రుగ్మతల గురించి ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి పరీక్షించే విధానాన్ని ఆరా తీశారు. ఇప్పటి వరకు 29 అనుమానిత కేసులను గుర్తించి ఆరోగ్య కేంద్రానికి పంపారని, ఇంతవరకు సర్వేలో కొత్త కేసులు నమోదు కాలేదని వైద్యాధికారి డాక్టర్ విజయ్ కుమార్ తెలిపారు. సకాల వైద్యంతో అంగవైకల్యాన్ని నివారించవచ్చని తెలిపారు. అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో వ్యాధి నిర్ధారణ సలహా మరియు చికిత్స ఉచితంగా లభిస్తాయని తెలిపారు. చికిత్స పొందని వ్యాధిగ్రస్తుల నుండి గాలి దుంపల ద్వారా ఇతరులకు వ్యాధి సోకుతుందని తెలిపారు. బహుళ ఔషధ చికిత్సతో కుష్టు వ్యాధి పూర్తిగా నయమవుతుందని తెలిపారు. వ్యాధి తీవ్రత తక్కువగా ఉన్న కేసులకు 6 నెలలు, తీవ్రత ఎక్కువగా ఉన్న కేసులకు 12 నెలలు క్రమం తప్పకుండా చికిత్స తీసుకుంటే వ్యాధి పూర్తిగా నయమవుతుందని తెలిపారు. మరియు వ్యాధిగ్రస్తులకు ఒకరోజు చికిత్స తీసుకున్న ఇతరులకు వ్యాధిని వ్యాపించలేరని తెలిపారు. కుష్టు వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత చూపరాదని, వ్యాధి వ్యాపించే విధానాన్ని మరియు అవగాహన కల్పించి వ్యాధి నివారణకు కృషి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ విజయ్ కుమార్, సిహెచ్ఓ రామ్మోహన్ రెడ్డి, డిపిఎంఓ ప్రసాద్, సూపర్వైజర్లు రవికుమార్, అమీనాబి లక్ష్మీదేవి, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. అందరూ ఉన్నాము. ప్రతి టీంలో 2 ఉన్నారు, ఒకరు కూడా ఉండే టీమ్స్ ఉన్నాయి. ప్రతి టీంలో ఒక ఆశ తక్కువంటే వేరే అంగన్వాడీ సెంటర్లో ఎమ్మెల్యే స్పేస్ కూడా చెప్పలేదు. ఎల్సిడిసి క్యాంపెయిన్ అనేది మన రాష్ట్రంలో 26/6/2023 నుంచి 16/7/2023 దాకా రాష్ట్రంలో ఒక్క లెప్రసీ కేసు కూడా ఉండకూడదనే ఉద్దేశంతో సర్వే చేయాలని కమిషనర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా ప్రతి జిల్లాలో కూడా ఈ క్యాంపెయిన్ స్టార్ట్ చేయడం జరిగింది. అన్ని విలేజెస్లో దీనికి సిస్టమేటిక్గా విలేజ్ లెవెల్లో మైక్రో ప్లాన్స్ అన్నీ తయారు చేసుకొని ఆ మైక్రో ప్లాన్స్ ప్రకారం ప్రతి టీం కూడా యావరేజ్గా రోజుకు ఒక 30 హౌసెస్ సర్వే చేసి ఆ ఇంట్లో ఎవరికైనా చర్మానికి సంబంధించిన ఏమైనా రుగ్మతలు ఉంటే వాటిని నోట్ చేసుకొని మెడికల్ ఆఫీసర్కి ఇస్తారు. వాళ్ళు దాన్ని ఐడెంటిఫై చేసి అది లెప్రసీకి సంబంధం ఉందా లేదా అని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని మానిటర్ చేయడానికి స్టేట్ లెవెల్ నోడల్ ఆఫీసర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా నేను ఈరోజు ఈ పిహెచ్సి ఈ ఏరియాను విజిట్ చేయడం జరుగుతుంది.